వాళ్ళ దగ్గర వెండి బంగారం లేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే యేసు నామం. నీవు ఆ సాక్ష్యాన్ని సంపాదించాలి, విశ్వాసి ఆ సాక్ష్యాన్ని సంపాదించాలి. రోజు నీకు ఇల్లు లేవని అడవద్దు, బీరువాలు లేవని అడవద్దు, ఫ్రిడ్జ్లు లేవని అడవద్దు, ఏసీలు లేవని అడవద్దు, కార్లు లేవని, బండ్లు లేవని అసలే అడవద్దు. దేని కొరకు ఏడుస్తావు? ఏడిస్తే నీ జీవితంలో యేసు ప్రతిబింబిస్తున్నాడా లేదా? నీ జీవితంలో ఉండి క్రీస్తుని అనేకులు చూస్తున్నారా లేదా? అది లేకపోతే నువ్వు ఏడవాలి. రోజు నీ విశ్వాస జీవితము యేసయ్య మెచ్చుకున్నట్టుగా ఉందా లేదా? సంఘములో, కుటుంబములో, ఉద్యోగములో, అన్ని చోట్ల నువ్వు క్రీస్తుని రిప్రజెంట్ చేస్తున్నావా లేదా? చేయలేకపోతే నువ్వు ఏడవాలి. చర్చిలోనే క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటికి వెళ్ళిపోతే క్రైస్తవులు అని చెప్పుకోరు చాలా మంది. క్రీస్తుని ఎరిగిన వారని చెప్పుకోరు, మేము చర్చికి వెళ్ళే వాళ్ళని చెప్పుకోరు, సిగ్గుపడతారు. ఏమన్నా అనుకుంటారా వీళ్ళేమన్నా ఏమిటండి వీళ్ళు అసలు సిగ్గుపడుతున్నారా? వీళ్ళే కాదు, అపోస్తులు ఎవరు కూడా సిగ్గుపడలేదు. వాళ్ళు ఒకదానికి సిగ్గుపడుతున్నారు, సువార్తను ప్రకటించకపోతే నేను సిగ్గుపడాలంటున్నాడు. ఆయన అంటే నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ రోజు వెలకట్టలేని విలువైన యేసయ్యని నువ్వు నమ్ముకుంటూ, నువ్వు వెంబడిస్తూ అనేకులకు కూడా దేవుడు ప్రకటించమన్నాడు.